ఇద్దరు చిన్నారులకు కష్టం వచ్చింది. అనారోగ్యం వారిని వెంటాడుతోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో వారి తల్లిదండ్రుల చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోయింది. దాతలు ఆదుకుంటేనే ఆ పిల్లలు కోలుకుంటారు. ఇంతకీ వాళ్ళెవరు? వారికొచ్చిన కష్టమేంటి? పసిబిడ్డలకు పెద్ద ఆపదొచ్చింది. కన్నీళ్లకే కన్నీరొచ్చింది. SMA అనే అరుదైన వ్యాధితో చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇద్దరి చికిత్సకు 32 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వాన కురిస్తే కేరింతలు కొడుతూ ఆడుకోవాలని, ఆకాశాన హరివిల్లు విరిస్తే అల్లరి చేస్తూ ఆనందించాలన్న చిన్న చిన్న ఆశ అందరిలాగే ఈ పసిపిల్లలకు ఉంది. అయితే కరుణలేని కాలం వారికి ఆ సంతోషాలను దూరం చేసింది. అందరు చిన్నారుల్లా వాళ్ళు ఆడలేరు, ఉత్సాహంగా కదలలేరు. కూర్చుంటే మోకాళ్లపై చేతులు ఆనించి లేవాల్సిందే. ఈ చిన్నారుల దయనీయ పరిస్థితి కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవినేని కృష్ణవేణి, కళ్యాణ్ దాస్ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె సహస్రాకు 7 ఏళ్లు కాగా కుమారుడు మహావీర్కు 4 ఏళ్లు. ఈ అక్క తమ్ముళ్ళిద్దరికీ వెన్నెముకలో కండరాల క్షీణత అంటే స్పైనల్ మస్క్యులర్ యాట్రోఫీ SMA వ్యాధి సోకింది. చిన్నారుల చికిత్సకు 32 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో ఏం చేయాలో తోచక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. నా పేరు కృష్ణవేణి, మాది బెల్లంపల్లి, మంచిర్యాల డిస్టిక్. మా పిల్లలకి SMA ప్రాబ్లం, స్పైనల్ మస్క్యులర్ యాట్రోఫీ అనే వ్యాధి అనేసి అన్నారు. పాపకి చేపిస్తే పాపకి వెళ్ళింది. పాప తర్వాత బాబుకి చేపించారు నిమ్స్లో. బాబుకి కూడా సేమ్ వెళ్ళింది. అసలు ట్రీట్మెంట్ లేదన్నారు. నిమ్స్ రెయిన్బోకి వెళ్తున్నాం, కానీ మా పిల్లలు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. అయితే ఇప్పుడు ఇన్ని రోజులు ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చిందట. ఒక ఇంజెక్షన్ 16 కోట్లట, ఒక సిరప్ ఏమో 6,50,000 అంట. అంత కాస్ట్ అయితే మేము పెట్టుకోలేము. మాకు నెలకే మస్తు ఖర్చులు అవుతున్నాయి, వెళ్ళడం రావడం అన్నీ. ఇప్పటికైతే బాగానే పెట్టాం, 10 లక్షల కంటే ఎక్కువనే అయిపోయినాయి మా అయితే పెట్టుబడి. ఇంకా ఏదన్నా దాతలైనా గవర్నమెంట్ అయినా ఏదో ఒక అధికంగా మాకు ఏదైనా జాబ్ ఇప్పించినా, మా పిల్లల చెకప్లకి హెల్త్ చెకప్లకైనా మాకు పని చేస్తే అని పాత ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే చుట్టూ 10 సంవత్సరాల నుంచి 10 నెలల నుంచి తిరుగుతున్నా. మాకైతే ఇదివరకు అయితే ఇప్పటివరకు ఇప్పిస్తా అంటారు, కానీ ఇంకెవ్వరు ఏది లేదు. రెస్పాన్స్ అయితే ఇప్పటివరకు ఎవరిది కరెక్ట్గా లేదు. మాకు మా పిల్లలకి మాకు ఏదైనా సహాయం కోరాలని మేము కోరుకుంటున్నాం అంతే. 4 ఏళ్ల క్రితం అప్పుడు 3 ఏళ్ల వయసున్న సహస్ర మోకాళ్లపై చేతులు వేసి లేచి నిల్చుంటూ నీరసంగా నడుస్తూ ఉండడంతో తల్లిదండ్రులు హైదరాబాద్ నిమ్స్ లో వైద్య పరీక్షలు చేయించారు. డాక్టర్లు వ్యాధిని నిర్ధారించారు. తర్వాత జన్మించిన మహావీర్కు అదే సమస్య ఉన్నట్లు తేలింది. ఇది వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారితీస్తుంది. దీని ప్రభావంతో ఎక్కువసేపు నిల్చోలేరు, నడవలేరు. దీని నివారణకు ఒక్కొక్కరికి 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తండ్రి కళ్యాణ్ దాస్ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా నర్సింగ్ పూర్తి చేసిన కృష్ణవేణి బెల్లంపల్లిలోనే ఉంటూ పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కళ్యాణ్ దాస్ కు ప్రతి నెల 11,000 వేతనం వస్తోంది. పిల్లల మందులకు 10 లక్షల వరకు అప్పులు చేశారు. పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి 6.5 లక్షల విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి 13 లక్షల రూపాయల విలువైన మందులు వాడాలని వైద్యులు సూచించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. సార్, మా పిల్లలకు కొంచెం దయచేసి మనిషికి ఇంత సాయం చేయండి. పిల్లలను పట్టుకొని తిరుగుడు బాగా కష్టం అవుతుంది. మేము ఇంత కూరగాయలు అమ్ముతాం, మాకు ఏం జాబులు లేవు, మా మొగలు లేరు, మేము అందరం ఆడపిల్లలం. మాకు సహాయపడం చేయండి కొంచెం. మొన్న పైసలు లేక కూడా హాస్పిటల్కి కూడా 30,000 రూపాయలు పట్టుకొని పొమ్మంటే ఎక్కడిని తెస్తాం మేము. హాస్పిటల్కి కూడా మళ్ళీ ఇప్పుడు 3 తారీఖును 15 తారీఖు రమ్మని తోలిండ్రు. ఎట్లన్నా దయచేసి కొంచెం మా పిల్లలకు సాయంకాలం చేయరు. నా పిల్లలకు ఎవరికి సహాయపడతలేరు. ఆడోళ్ళ మేము ఎటు పోయినా ఏం పని చేస్తాం, 100 రూపాయలు 200 రూపాయల కైకిలు చేస్తాం. బాగా కష్టం ఉంది మాకు. దయచేసి తలా ఇంత వేసినా కూడా కొంచెం ఏదో తినడానికో ఇంత పిల్లలకు చదువుకో
ఫీజుకో ఏదో కట్టుకుంటాను చూస్తున్నాం సార్. దయచేసి అందరికి నా బిడ్డకి ఇంత ఏమన్నా జాబ్ ఇప్పియండి. నేను ఇంత పిల్లగాలం పట్టుకొని ఇంత కూరగాయలు అమ్ముకొని బతుకుతామని చూస్తున్నాం సార్. మాకు దయచేసి అందరు చుట్టూ తిరిగి మా కాస్ట్ వస్తుంది సార్. నడవలేక కింద పడిపోతాండ్రు. ఎస్ఎంబి ప్రాబ్లం అంటే అది మనకు అంటరాదాయ, మాకు చదువు లేదు ఆ కాలంలో. కొంచెం సహాయపడి ఉండాలని మేము అదే కోరుకుంటున్నాం. కూరగాయలు అమ్మినా కూడా ఇప్పుడు ఏం కూరగాయల పైసలు కూడా లాభం కూడా వస్తలేదు. ఏం చేసుడో అర్థమైతలేదు. ఏమంటే నా బిడ్డ నా పిల్లలను నేను చచ్చిపోతా అంటే నేను ఏం చేయాలి చెప్పి ఏదో కైకిలో చేసుకొని బతామని చెప్తాను. నేను దయచేసి సహాయపడి మంచికింత తలా ఇంత వేసినా కూడా ఫీజుకో బడి ఫీజుకో ఆటో ఫీజుకో ఏదో ఇంత అన్నం తెచ్చుకొని ఏదో కొనుక్కొని పండో పొలమ తింటారు. దయచేసి చెయ్యండి. అందరి దగ్గర పోయి ఆస్ట్ వస్తుంది మాకు కూడా. ఎస్ఎంఏ నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజెక్షన్ల కోసం దాతలెవరైనా ముందుకొచ్చి తమ పిల్లలను కాపాడాలని కృష్ణవేణి కళ్యాణదాస్ వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు కృష్ణవేణి ఫోన్ నంబర్ 8897494155లో సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.